ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేది ఎందుకంటే మేము ఫేమ్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలని వస్తారు. మరి దేవుని నమ్ముకుని డబ్బులు సంపాదించాలని వస్తున్నారా? ఓకే, ఇందులో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మీరు రెండు మాటలు చెప్పారు. ఒకటి ఫేమ్ పొందాలని, రెండోది డబ్బులు రావాలని. రెండే సార్ ఆప్షన్, ఇంకేమున్నాడా కదా. ఓకే, అదే ఈ యొక్క దేవుని పరిచయకు వచ్చినప్పుడు డబ్బులు అనేది మొదట్లో ఎవరికి ప్రాధాన్యత ఉండదు మేడం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మొదట్లో ఎవరికి డబ్బులు అనేది ప్రాధాన్యత ఉండదు. మొదట ఎవరైనా సరే మీకు తెలియదేమో నాకు తెలియదు అంటే మీరు కొంతమందిని చూసి డబ్బులు దండుకునే వాళ్ళని చూసి లేదా డబ్బులు డిమాండ్ చేసే వాళ్ళని చూసి మాట్లాడుతున్నారేమో. తెలుసు సార్ మీ దాంట్లో జరిగే నేరాలు, అయ్యో తప్పకుండా, అయ్యో నాకు తెలుసు, నాకు తెలుసు. వాయిస్ రేజ్ చేయాలి ఖచ్చితంగా. ఈ రోజు రేజ్ చేసే టైం వచ్చింది. నేను అదే చెప్తున్నా మేడం మీకు. మీరు ఎలాగో ఒకవైపు మాట్లాడుతున్నారు. కొందరిని చూసి మీరు ఇలాగ అనొద్దు. చాలా మందిని 50కి 100లో 80% ఆఫ్ మీరు ఇంకా 80% అన్నారు. మీరు 80% నేనైతే 90 అంట. కానీ మిగతా 10% ఉన్నారు కదా, 80% గురించి మీరు మాట్లాడుతున్నారు లేదా 90 గురించి మీరు మాట్లాడుతున్నారు. అది ఎలాగో అందరికీ తెలుసు మేడం. మీరు మాట్లాడకపోయినా ఈ వీడియోలు చూస్తున్న ప్రేక్షకులు అందరికీ తెలుసు. ఎందుకంటే 90 ఆలో ఉన్నారు కనుక ఎదురుగా ఎవరో ఒకరు ఆలే కనబడతారు. ఈ 10 వాళ్ళని ఎవరు చూపిస్తారు? 10 వాళ్ళ పక్షంగా ఎవరు మాట్లాడతారు? నేను అది మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నా. సో నేనేమంటున్నానంటే ఈ 10 మందిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఫేమ్ అయిపోదామనో డబ్బులు సంపాదించేద్దామనో ఈ యొక్క పరిచర్యకి రారు మేడం. వాళ్ళ బాధ ఏంటంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఈ పరిచర్యను నమ్ముకొని దేవుని మీద ఆధారపడితే దేవుడే చూసుకుంటాడు. మేడం మీకు తెలియదు, నిజంగా చాలా ఆకలితో రాత్రులు పడుకునేటువంటి పస్తులతో పడుకునేటువంటి కాపర్లు, పాస్టర్ గారులు, వారి కుటుంబాలు మాకు తెలుసు మేడం. చాలామంది వాళ్ళ పిల్లలకి ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి లేకపోతే దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మందిరంలో మందిరం అంటాం కదా, చర్చ్లో బిడ్డను అలా పడుకోబెట్టి ప్రార్థన చేసే, దేవా ట్రీట్మెంట్ చేయించుకోలే, మీ బిడ్డను బ్రతికిస్తే నీ ఇష్టం, నీ సేవ చేయిస్తాం, లేకపోతే నీ దయ అని దేవుని పాదాల మీద పడిన పాస్టర్ గారి గురించి మాకు తెలుసు మేడం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 90 మంది పాస్టర్ గారు మీరు చూస్తున్నారు, లోకమంతా పక్కన ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి అలాగే అనుకుంటున్నారు. కానీ కొద్ది మంది ఉన్నారు మేడం, 10 మంది అయినా ఉన్నారు మేడం. ఆ 10 మంది పాస్టర్ గారి యొక్క జీవితాలు బయటికి రావాలి. వాళ్ళ యొక్క కష్టాలు ప్రజలకు తెలియాలి. వాళ్ళు ఎన్నో కష్టాలు పడి, బాధలు పడి, శ్రమలు పడి, ఇబ్బందులు పడి, ఆకలితో కూడా దేవుని విడిచిపెట్టకుండా దేవుని పరిచర్య చేస్తున్నారు. 10 మందిని గుర్తించాల్సింది ఎవరు? జనాలు, దేవుని నమ్ముకునేవారు. మరి వీళ్ళు మీరు ఎవరొస్తే వాళ్ళు పడి, ఎవరొస్తే వాళ్ళు సువార్తలు చెప్పి, ఎవరొస్తే వాళ్ళు వాక్యాలు చెప్పి, మ్యానిపులేట్ చేసి, ఆగం చేసి, గందరగోళం చేసి, ట్రోల్స్కి దొరికిపోయి. సార్ ఇంకొకటి, సార్ ఒక్క నిమిషం చెప్పండి. మీరు ఫాదర్, మీరు ఎడ్యుకేటెడ్, మీరు దయ్యాలను వదిలిస్తారా మీ చర్చిలో? ఒకటి స్ట్రైట్గా చెప్తాను మేడం, ఇప్పటి వరకు అలాంటి పరిచర్యలో నేను లేను మేడం. ఎగ్జాక్ట్లీ, ఇంతవరకు అలాంటి దాంట్లో లేను. ఒకవేళ ఎవరైనా సరే దయ్యం చేత పీడింపబడిన వాళ్ళు మా చర్చకు వస్తే ప్రార్థన చేయడం నా ధర్మం. ప్రార్థన చేస్తారు, ఓకే, అంతవరకు న్యాయం. కానీ వదిలిస్తారా? అసలు పట్టింది మేడం, వదిలించేది పాస్టర్ గారు కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వదిలించాల్సింది ఆ పాస్టర్ గారు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు వదిలించాలి. దేవుడు వదిలించాలి, ఆయన చేస్తారు ఆ పని. పాస్టర్ గారుగా మాకు అది ఆపాదించుకోకూడదు. ఒకవేళ నేను ప్రార్థన చేశాను అనుకుందాం, ఒకవేళ ఎవరినో దయ్యం పట్టిన వాళ్ళు తీసుకొచ్చారు, నా ధర్మం, నేను ప్రార్థన చేయాలి, నేను ప్రార్థనే చేశాను అనుకుందాం. ప్రార్థన చేయగానే అది వదిలిసి పారిపోయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే తీసుకుందాం. అక్కడ వదిలించింది నేను కాదు, వాళ్ళు అనుకుంటే నేను కాదమ్మని చెప్పగలగాలి. నేనైతే అలాగే చెప్తాను ఆ చరంగంలో. ఎందుకంటే ఒకవేళ అలా జరిగితే దానికి బాధ్యుని నేను అలాగ కారకుని అవుతాను. ఇప్పుడు వదిలించేస్తే నేను చెప్తే అది వెళ్ళిపోతుందా? అంటే సార్ ఇంకొకటి నాకు కొంచెం స్కోప్ ఇవ్వండి. చాలా వరకు సోషల్ మీడియాలో దయ్యాల్ని వదిలించడం కానీ, గొంతు లేని వాళ్ళకి గొంతు రప్పియడం, చేతులు లేని వాళ్ళకి చేతులు. మరి హాస్పిటల్ ఎందుకు సార్? ఇక మరి అందరం చర్చిలకే పడిపోతే అయిపోతుంది కదా. ఇక ఒకటి నేను అనేది ఏంటంటే, అగైన్ మీరు మళ్ళీ అందులోకి వచ్చారు. ఆ 90 మంది కోసం మాట్లాడుతున్నారు. 90 మంది కోసం మాట్లాడుతున్నాను. ఇందులో తప్పు ఉందని మీ నోటితో మీరు చెప్పాలి. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను, ట్రైయింగ్ టు మై పాయింట్. నేను ఆ పాయింట్ పెట్టాలనుకుంటున్నాను. అందులో డౌటే లేదు. ఇప్పుడు ఒకటే, తప్పు ఎవరు చేసినా తప్పే. అది విధానం కరెక్ట్ కాకపోతే మనం ప్రశ్నించడం సరి అయిన పద్ధతి. సో ఇలాంటి అద్భుతాలు లేవని అయితే మాత్రం అనుకోకూడదు. వాళ్ళు చేస్తున్న తప్పవచ్చు, వాళ్ళు జరిగించే విధానం తప్పవచ్చు, కానీ అవి లేవు అని అనడానికి ఛాన్స్ లేదు. ఎందుకనంటే అయినా నాకు తెలిసే అమ్మ,
కేవలం క్రైస్తవ్యంలోనే కాదమ్మా ఈ అద్భుతాలు జరగడం. అయ్యో ఎందుకు లేవు సార్, ఇలా ఉంది అన్ని మతాల్లో ఉన్నాయి సార్ కదా. సో ఒక పాయింట్ అన్ని మతాల్లో ఉన్నాయి, అన్ని మతాల్లో అన్ని జరుగుతున్నాయి. ఇటు 50 ఉంది, ఇటు 50 ఎక్కడ ప్రాపర్ ఉందని నేను చెప్పట్లేదు. మాట్లాడలే. ఇంకొకటి నేను అద్భుతాలు జరగడం అనేది క్రైస్తవ్యంలోనే కదా జరుగుతాయి అనుకోని క్రైస్తవంలోకి వచ్చేస్తున్నారు అంటున్నారు కదా సార్. అదే సార్ మ్యానిపులేషన్, నాకు అర్థం కాదు. క్రైస్తవంలోనే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, పిల్లలు పుట్టారు క్రైస్తవంలోకి రా అంటారు కానీ ప్రార్థన చేసుకో సరిపోతుంది, నీ దేవుని నువ్వు నమ్ముకో అన్నారు కానీ క్రైస్తవంలోకి రా మొత్తమే నువ్వు మారిపో అని చెప్పేసేది తప్ప కాదా? అది ఎగ్జాక్ట్ ఐ మీన్ ఏమంటారు దాన్ని, డెఫినెట్లీ తప్పమ్మా, డెఫినెట్లీ రాంగ్. అసలు క్రైస్తవ్యులను ఆహ్వానించడానికి వాడాల్సిన పదం ఒకటే లేనమ్మా. ఏంటంటే ఈ లైఫ్ ఎంతకాలం జీవించినా 60, 70, 80, 100 ఎంతకాలం జీవించినా ఒక ముగింపు ఉంది, ఏదో ఒక రోజున మరణం తప్పదు. ఈ మరణించిన తర్వాత కూడా ఒక లైఫ్ ఉంది. దెర్ ఈస్ అ లైఫ్ ఆఫ్టర్ డెత్. థింక్ ఆఫ్ ఇట్. దాని గురించి ఆలోచించండి. మరణము తర్వాత జీవితంలో బ్రతకటానికి ఆలోచించండి అని నమ్ముతాం మేము. మా విశ్వాసం అది. సరే ఇప్పుడు దిక్కులేదు, ఇగో ఇవాళ తినడానికి తిండి లేదు కానీ 4 రోజుల తర్వాత బిర్యానీ వస్తుంది అంటే ఇప్పుడు తిండి తినకపోతే బతుకుతామా సార్? బిర్యానీ కోసం వెయిట్ చేస్తామా? వెరీ గుడ్ తల్లి, మంచి క్వశ్చన్ అడిగారు తల్లి. నీ బ్యాంక్ అకౌంట్లో ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్ ఉందా? సారీ డైరెక్ట్ చెప్పక్కర్లేదు కానీ వేసుకోరా? లేదు. వేసుకోరా ఎవరైనా? ఉన్న వాళ్ళు వేసుకుంటారు కదా, వేసుకుంటారు కదా. నీ బ్యాంక్ అకౌంట్ అట్లీస్ట్ ఒక 2000, ఒక 4000 ఉన్నాయి. దేనికి? ఈ రోజుకి వాడలేంది రేపటికి ఎందుకు ఉంచుకున్నావు? ఖర్చులకి. మనిషి జీవితం బ్రతికేదే. అవును, రేపు ఉంటాం లేదా మనిషి తెలియదు కదరా అన్న. ఈ రోజుకి దిక్కులేదు నువ్వే అన్నావు కదా తల్లి. అదే సార్, బతకడానికి బ్యాంక్ బ్యాలెన్స్ కి సంబంధం పెడుతున్నారు. ఎందుకు లేదు? ఇప్పుడు ఇప్పుడు తల్లి ఒక్క నిమిషం, అదే మీ పాయింట్ నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ రోజుకి దిక్కు లేదు, తర్వాత ఎప్పుడో జీవితం కోసం, ఈ రోజు తినే ఆహారం కోసం లేదు, 4 రోజుల తర్వాత బిర్యానీ కోసం ఎందుకు ఆలోచించాలి అంటున్నారు మీరు. మళ్ళంటే బ్యాంకులు ఎందుకు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాము? ఆస్తులు ఎందుకు కొనుక్కుంటున్నాము? స్థిర చిర ఆస్తులు ఎందుకు మనం మెయింటైన్ చేస్తున్నాం? ఏ రోజు ఆ రోజు ఉన్నదాంతో అమ్మేసి ఇప్పుడు బెచ్చగలలాగా ఏ రోజు ఆ రోజు అడిగేసి ఏ రోజు ఆ రోజు మన దగ్గర ఉన్నది మనం వాడేసుకొని ఆ రోజు హ్యాపీగా చేసి మళ్ళీ మరుసటి చేసుకోవచ్చు కదా. ఒక్క నిమిషం నా పాయింట్ వినండి. మనం బతకడానికే బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాం, ఆస్తులు కొంటున్నాం, స్థిరాస్తులు కొంటున్నాం, బంగారాలు కొంటున్నాం కానీ చచ్చిపోయినాక ఆయన నాతో రావాలని అయితే కొనట్లేదు కదా. అంతే కదా, అవి రావు కదా. రావని తెలిసినా కొంటాం కదా. అది బతకడానికి. ఇప్పుడు బతకడానికి బతకడానికి ఎన్ని కావాలమ్మా? ఎన్ని నెలలు కావాలి చెప్పండి? 4-5 ఇల్లు కంటున్న వాళ్ళు లేరా? పాస్టర్ల గురించి కాదమ్మా, మళ్ళీ అటు నుంచి ఇటు రాకండి. మీరు నేను దాంట్లోకి మీరు వస్తున్నారు. మరి డబ్బులు దాచుకోవద్దంటారా? మరి నేను దాచుకోవద్దు అంటలే. అది ఎలా దాచుకుంటున్నాము? ఒక 1 minute టైం ఇవ్వండి. 1 minute కాదు, మీరు 10 minutes తీసుకోండి. 10 minutes తీసుకోండి. ఒక్క క్వశ్చన్ కాదు, 10 క్వశ్చన్లు అడగండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో క్లారిటీ రాలేదంటే నేను అసలు నాకు ఏదైనా డౌట్ ఉందంటే దాన్ని క్లియర్ చేసుకోలేదంటే అలాగే చేసుకోండి. ఒక్క క్వశ్చన్ చేసుకోండి. దేవుని నమ్మేది మేము ఇప్పుడు బతికేదానికంటే కూడా పరలోకంకి వెళ్ళిన తర్వాత మంచి జీవితం ఉండడం కోసం నమ్ముతున్నాము అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో చచ్చిపోయిన తర్వాత కూడా మాకు మంచి జీవితం కావాలి కాబట్టి దేవుని నమ్ముతున్నాము అంటున్నారు. ఈ బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవి ఇప్పుడు బతకడానికి కదా సార్. ఇవి లేకపోయినా బతుకుతారమ్మా. ఇవి లేకుండా కూడా బతుకుతున్నాం కదా. లేకనే కదా సార్ ఇందాక మీరు చెప్పింది. చాలా మంది పాస్టర్లు ఒక్క పూట అన్నం లేక ఇబ్బంది పడ్డారని. అట్లా ఇబ్బంది పడకూడదు. ఇబ్బంది పడినా సరే అందులోనే విశ్వాసం బతుకుతున్నారు కదా. మీరు తీసుకెళ్ళిపోతున్నారు, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. జనాలకు అర్థం అవుతుంది. అస్సలు నో డౌట్ సార్ ఇందులో. మనం ఇప్పుడు పాయింట్లో ఏ పాయింట్ లో ఉన్నాము? మీరు ఏ పాయింట్ లో ఉన్నారు? నేను ఒకటి చెప్పా ఏమని, క్రిస్టియానిటీ అనేది పిలిచినప్పుడు, ఎవరైనా క్రిస్టియన్లోకి రమ్మని పిలిచినప్పుడు ఏదో పెళ్ళిళ్ళు అవుతాయని, గర్భఫలం వస్తుందని, ఉద్యోగాలు వస్తాయని, అప్పులు తీరుతాయని, క్యాన్సర్లు తగ్గిపోతాయని ఇలాంటి మాటలు చెప్పి క్రైస్తవ్యంలోనికి పిలవకూడదు. సూపర్ సార్. అయితే మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను సార్. వాటి గురించి మీ స్పందన ఏంటో నాకు చెప్తే సరిపోతుంది సార్. ఆర్గ్యుమెంట్ కంటే కూడా ప్రాక్టికల్గా ఉంటే ఏదైనా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అంతే సార్. ఇప్పుడు మీరు చెప్పారు చచ్చిపోయిన తర్వాత లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి ఆలోచించాలి అని అన్నా. దానికి మీరు ఏమన్నారంటే ఒక్క నిమిషం, ఎప్పుడో బిర్యానీ ఉంటుంది. ఇప్పుడు మీరు స్టార్టింగ్ లోనే అన్నారు సార్, మమ్మల్ని గొర్రె